తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడుతూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 రోజుల క్రితం శనివారం పూజలు జరుపుతామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రకటించగా జనసేన పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ ఆలయానికి వస్తే తోటను అడ్డుకుంటామని ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్యే వేగుళ్ల సైతం లీలాకృష్ణ బాటలోనే తోటను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులలో గృహ నిర్బంధాలలో జరుగుతాయని అందరూ భావించారు. అయితే కూటమి అధిష్టానం ఆదేశాలతో నేతలు ఇద్దరు తాము ఎవరిని అడ్డుకోవడం లేదని ప్రకటించారు. దీంతో పోలీసుల పని సులువైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగింది. మున్సిపల్ చైర్మన్ పతివడవాని, వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కరి పాపానాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కోరారు. శనివారం ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజు. మరి ఈ రోజుని మెండపేటలో కళాపూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి తెరవేయవలసిందిగా, దీనికి ఎవరిని బాధ్యులు చేయట్లేదు. ఎవరి బాధ్యులు అనేటువంటిది మనం బయట ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని, ప్రెస్ల్లోని, మీడియాలోని మనం ఏం కబుర్లు చెప్పినా ఎవరు దీనికి తెరలేపారు, ఎవరు బాధ్యులు అనేటువంటిది ఆ స్వామికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. నిజంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఆరోపణ చేసినటువంటి, వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగించేటువంటి విషయం ఇది. ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ. చాలామంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్న తర్వాతే బయటకు వచ్చేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలామంది. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. మన భారతదేశం అయితే అన్ని సంస్థల్లో అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి.